దేవుడు మనందరం ఆయన ఎలా పిలవాలని కోరుకుంటున్నాడంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలవాలని కోరుకుంటున్నాడు. తండ్రిగా ఆయన తండ్రి, మనం బిడ్డలవి, అంతే. ఆయనకి మనకు ఉన్నటువంటి సంబంధం అది అంత గొప్ప సంబంధం అండి. కలెక్టర్ గారితో పోల్చుకోలేదు ఆయన. ఒక జిల్లా కలెక్టర్ గారు, లేకపోతే ఒక రాష్ట్రానికి రాష్ట్రపతి గాను, ఒక దేశానికి ప్రధానమంత్రి గానో, రాష్ట్రపతి గానో, గవర్నర్ గానో ఆయన పోల్చుకోలేదు. తన్ను తాను ఆయన మీ అందరికీ నేను తండ్రిగా ఉంటాను అని పోల్చుకున్నాను. తండ్రిగా ఉండాలని కోరుకునే దేవుడు ఆయన. నిజముగా మన తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడో, ఆయన తండ్రి ప్రేమ కంటే కూడా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. అది మన ఊహకు అందదన్నమాట. అందుకని కీర్తనాకారుడు అంటాడు కదా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమికి ఆకాశానికి రాకెట్ల మీద రాకెట్లు పంపించాడు. ఎక్కడ తగిలిద్దా, ఇంతవరకు ఆకాశం తగిలిద్దా అని ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. లక్షల కోట్ల మైళ్ళు వెళ్ళిపోయారు. అయినా ఇంతవరకు ఆకాశం ఎండింగ్ ఎక్కడ ఇంతవరకు ఏ సైంటిస్ట్ కూడా తెలుసుకోలేకపోయాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, సూర్యునికి తూర్పునకు పడవర ఎంత దూరముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన ఎంత ప్రేమించేది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకో చక్కని మాట. క్రీస్తు ప్రేమను గురించి పౌలు గారు ఏమని రాస్తాడు తెలుసా? ఆయన ప్రేమ ఎంతో ఎత్తైన ప్రేమ, ఎంతో వెడల్పైన ప్రేమ, ఎంతో లోతైన ప్రేమ. క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకోవాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో తర్వాత చదువుకోండి. ఇప్పుడే తీయక్కర్లేదు. ఎంతో ఎత్తైన ప్రేమ, ఎంతో లోతైన ప్రేమ, డీపెస్ట్, ఎంతో లోతైన ప్రేమ, ఎంతో వెడల్పైన ప్రేమ, ఎంతో పొడవైన ప్రేమ. అలాంటి ప్రేమ తండ్రి ప్రేమ. మనము మరి మన నాన్నగారు మన చిన్న వయసులో ఉండగా మనం ఎలా ప్రేమించారు, ఆ ప్రేమను గుర్తు తెచ్చుకుంటే అది ఎంతో. మా నాన్నగారు పేరు రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి నేను ఎత్తుతూనే ఉంటాను. మా నాన్నగారు చాలా సీరియస్గా ఉండేవాడు. ఇష్టపడి ఎప్పుడైనా ప్రేమ మాట్లాడాడు అంటే, ఎప్పుడు ప్రేమ మాట్లాడు రానా నా మీద కూర్చో అయ్యా అని ముద్దులు పెట్టుకోలేదు ఆయన బాగా మా గుర్తు ఏంటంటే చాలా సీరియస్గా ఉండేవాడు. మాట్లాడటానికే మేము భయపడేవాళ్ళం. కానీ ఆయన ప్రేమ మరి మన ఎడల ఉండబట్టే నిజముగా మనం ఒకసారి నేను నష్టపరిచాను, మా తల్లిదండ్రులకి నష్టపరిచాను. నాకు బాగా జ్ఞాపకం. ఒక్కోసారి వాళ్ళు చెప్పిన మాట వినలేదు. ఒక్కోసారి వాళ్ళు అలా కాదు నన్ను ఇలా చేస్తే మంచిదని చెప్తే కూడా అవసరం నీకేం తెలియదు పో అని ఎదిరించిన సందర్భాలు. అలాంటి టైంలో కూడా మరి వీడు ఎదిరేస్తున్నాడు, వీడు సావాడు చేస్తాడని వదిలిపెట్టలేదు. వాళ్ళు ప్రేమిస్తూనే ఉన్నారు. ఈలోక సంబంధమైన తల్లిదండ్రులే మనల్ని అంత ప్రేమిస్తూ ఉంటే దేవాది దేవుడు ఎంత ప్రేమిస్తాడు, ఎంత ప్రేమిస్తాడు. ఆయన తండ్రి వలె ప్రేమించే దేవుడు, హెవెన్లీ ఫాదర్. ఆయన పరలోకమందున్న తండ్రి. ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన తండ్రి వలె మనకు ఏమేమి ఇస్తాడు అనే దాని గురించి ఈరోజు మనం కొద్ది మాటలు ఆయన గురించి, తండ్రి ప్రేమల గురించి మనం చెప్పాలంటే ఒక సంవత్సర కాలం కాదు, ఎంతకాలమైనా మనం చెప్పుకున్నా అది తనివి తీరనటువంటి ప్రేమ ఆయన ప్రేమ. కానీ ఎంతో గొప్ప ప్రేమలో కొద్ది మాటలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని స్తోత్రం. రెండు చేతులు ఎత్తగలమా? దేవుని స్తోత్రం. హల్లెలూయా.
రైట్, మంచిది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో ఆయన దేవుడు మనకి తండ్రి వలె ఏమి ఇస్తాడు అనేది మనం చూద్దాం. చదువుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలకి ఎన్నో మంచి ఈవులు ఇస్తాం. మన బజార్ నుంచి ఏదో కొనుక్కొస్తాం, లేదా వాళ్ళ బర్త్డే రోజు చీప్ తీసుకొస్తామా, వాళ్ళకి పనికిరాని చీప్ ఏవో తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని పడేసి బర్త్డే కావాలి ఇది కావాలంటున్నావు ఏడు అని ఏదో అంటే వాళ్ళ మొహాన్ని పడేయాలి. వాళ్ళకి మంచి ఈవులను ఎంతో వాళ్ళకి ప్రేమతో మనం తినేదానికి అవసరమైతే కడుపులో తీసి పెడతారంట అఫీసర్. అలా మనం తినేదాన్నైనా తగ్గించుకొని వాళ్ళకి ఎలా పెడతామో, ఈలోక సంబంధమైన తల్లిదండ్రులే వారి బిడ్డలకి మంచి ఈవులను ఇవ్వగా పరలోకమందున్న తండ్రి ఆయన ఇంకా నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆయన మంచిగా అత్యధికంగా మనకి ఇచ్చేటువంటి దేవుడు. ఆయన ఏది తక్కువ చేయడు. ఆయన ఏది మనకి తక్కువ చేసే దేవుడు కాదు. ఈ లోక సంబంధమైన తండ్రి కంటే కూడా, ఈ లోక సంబంధమైన తల్లి కంటే కూడా మంచి ఈవులనిచ్చును. మనకి ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు ఆయన ఇస్తాడు. మనం ఒక్కసారి పెద్ద స్టెప్ అడుగుతాం మనం, కానీ ఆయన స్టెప్ బై స్టెప్ ఇస్తాడు. ఆయన స్పూన్ ఫీడింగ్ లాగా ఇస్తాడు. ఇప్పుడు మన పిల్లలకి ఆకలేస్తాము, ఆకలేస్తాం, తట్టుకోలేదు, అసలు బాగా వేస్తుందని గడగడలాడిపోతా ఉన్నా సరే వాళ్ళకి స్పూన్ బై స్పూన్ తినిపిస్తాం. కానీ ఒక్కసారి ప్లేట్లో ఉన్నదంతా పెట్టాము, ఒక్కసారి ప్లేట్లో ఉన్నదంతా నోట్లో పెడితే వాళ్ళు దాన్ని తట్టుకోలేరు. స్పూన్ ఫీడింగ్ అంటే స్పూన్ బై స్పూన్, ఒక్కొక్క ముద్ద కొంచెం అలా పెట్టి ఆకలి తీరుస్తాం మన పిల్లలు. దేవుడు కూడా మనకి కూడా అలానే ఇస్తాడు. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు అది ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే, నాకు ఎంత ఆకలి వేస్తామంటే అమ్మ ఇంటి ఒక్క స్పూన్ పెడుతుంది నాకు దేశాలో ఉన్న అన్నం అంతా తిన్నావని అంత ఆకలి వేస్తామంటే ఏదో ఒక స్పూన్ పెట్టింది, ఒక ముద్ద పెట్టింది, అది ముందు నవ్వులు అది నీకు తర్వాత పెడతానంటాను. మనకెంత అవసరమైతే దేవుడు కొంచెమే సహాయం చేశాడు. మనకెంత అవసరమైతే దేవుడు నాకు ఇంత వాక్యం ఇచ్చాడండి, దేవుడు నాకు సరిగ్గా ఇవ్వట్లేదమ్మా అని దేవుడి మీద కొంతమంది అడుగుతారు. దేవుడి మీద మనము ఒకసారి ఏమి ఇచ్చాడు దేవుడు, ఏం చేశాము అని ఒక్కోసారి బాధపడతాం. ఇస్తాడు తప్పనిసరిగా తన బిడ్డలకు మంచి ఈవులనే ఇస్తాడు. అందరికంటే కూడా మంచి ఈవులనే మనకి దయచేస్తాడు. ఆయన తండ్రి కాబట్టి ఆయన మనకి ఏమీ తక్కువ చేయడు. తర్వాత లోకాసు సువార్త 15వ అధ్యాయం, లోకాసు సువార్త 15వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు చూద్దాం. లోకాసు సువార్త 15వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. వాడింక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి ఆయన కనికరపడే దేవుడు. మనం దూరముగా ఉన్నా కూడా చాలా మంది దినాల్లో దేవుడికి దగ్గరస్తులుగా ఉండట్లేదు, సమీపస్తులుగా ఉండట్లేదు, దూరస్తులుగా ఉంటున్నాడు. నువ్వెక్కడో నేనెక్కడో అన్నట్టుగా దూరముగా ఉండి కొంతమంది వెంటాడుతూ ఉంటారు. మనము దూరముగా ఉండా కూడా ఆయన మన ఎడల కనికరము చూపే దేవుడు. పరుగెత్తి వారి మెడ మీద పడి దేవుడు మనకి సహాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు.
సహజంగా సహాయం పొందేవాడు పరిగెత్తుకుంటూ పోవాలి కదా. సహాయం పొందేవాడు పరిగెత్తుకుంటూ పోవాలి, కానీ సహాయం చేసే ఆయనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ప్రేమించి ఆయనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు కొడుకు దగ్గర. మళ్ళీ కొడుకు ఏమన్నా మంచి కొడుక? కుటుంబ పరువు తీసిన కొడుకు, కుటుంబంలో ఉన్న మొత్తం ఆస్తి మొత్తాన్ని అమ్మేసిన కొడుకు. ఆ ఆస్తిని ఏమన్నా మంచి చేశాడా? మా ఆస్తి మొత్తాన్ని ఆగం చేసేసాడు. ఇష్టానుసారంగా తిరిగి ప్రవర్తించి అంతా పోగొట్టుకొని ఏమీ లేనివాడుగా పందులు కాసుకుంటా పందులు తినే పొట్టును తినటానికి కూడా పరిస్థితి లేనటువంటి వాడు మిమ్మల్ని నీ మొహంగా చూపించద్దు అనొచ్చు. కానీ ఆ కొడుకు కోసం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ కొడుకు తప్పు నిర్ణయం తీసుకున్నాడు, తప్పు చేసినా సరే, తప్పు నిర్ణయం తప్పు చేసినా మన నా కొడుకు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను క్షమించి సహాయం చేయాలి అని ఎదురు చూస్తా ఉన్నాడు. దూరముగా ఉండాలని చూసి కనికరపడి పరిగెత్తుకుండా తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. బా, ఎంత ప్రేమ కదా తండ్రి ప్రేమ! అంత ప్రేమతో మనల్ని చూస్తామంటే మనము కొంచెం ప్రేమించడానికి కూడా ఒకసారి దేవుని సన్నిధిలో ఆయన ప్రేమించి ప్రార్థన చేయాలంటే, ఆయన ప్రేమించి ఆయన కొరకు బ్రతకాలంటే చాలామంది ఇష్టపడతలేదు. పరిగెత్తుకుంటా కుమారుడి దగ్గరికి వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, మెడ మీద మగవాళ్ళందరికీ బాగా చెమట పట్టేది, మురిగుండేది ఎక్కడ? మెడ మీద. మీరు బట్టలు ఉతికేటప్పుడు తెలిసింది కదా, కాలర్ మీద ఎక్కువగా నల్లగా మామూలు ఉతికితే పోదది, అది ప్రత్యేకంగా అక్కడ వేరే సోపు రాసి రుద్ది కొడితేనే, అంటే మెడ మీద ఎక్కువ తలలో ఉన్న జిడ్డు అదంతా కూడా అక్కడ పడి నల్లగా అయిపోతుంది. కానీ అక్కడే పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలంటే అంత కౌగులించుకుంటే ఆ మెడ దిద్ది బొగ్గ మీద ముద్దు పెట్టుకోవడం ఈజీయే, చెయ్యి మీద ముద్దు పెట్టుకోవడం ఈజీయే, నొసల మీద ముద్దు పెట్టుకోవడం ఈజీయే, మామూలుగా పెట్టేసుకోవచ్చు. మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలంటే చాలా దగ్గరకి లాక్కోవాలి. ఆడు పందులుగా చూస్తున్నాడు, తిండి లేకుండా గడ్డం పెరిగి పిచ్చోళ్ళలాగా మురికితో వస్తూ ఉన్నాడు. అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుతాడు. మనం చేసిన పనులకి దేవుడు నిజంగా కోపం వస్తే మనం ఏమైపోయేవాళ్ళం అని అదే అనుకుంటున్నా. సాక్ష్యంలో కూడా, పబ్లిక్ సాక్ష్యంలో కూడా నేను చెప్పాను, నేను చేసిన పనులకి ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాడిని, ఎప్పుడో నా పేరు మాసిపోవచ్చు. నేను బ్రతికున్నాను అంటే కేవలం ఆయన కృపే. అలా భయంకరంగా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, దేవుడికి వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా మరి జీవించినటువంటి మనల్ని దేవుడు ఎంతో కాపాడు. నన్నైతే కాపాడాడు. మీరు అలా చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ నన్నైతే అలా కాపాడాడు. నిజంగా తగ్గిపోయిన కుమారుడిని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టే నన్ను ఆయన ముద్దు పెట్టుకొని చారదీసి ఆయన రక్షణ కౌగిట్లో భద్రపరిచి ఆయన ప్రేమ చూపించాడు. మరి చూసినట్లయితే ఆయన అంటే మొత్తం మీద దీని అర్థం ఏమిటంటే ఆయన క్షమించే తండ్రిగా మనకు సహాయం చేశాడు. చాలామంది జనాల్లో చూసినట్లయితే ఏదైనా చేస్తారు, కానీ క్షమించడం అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఏ పనైనా చేస్తారు, కావద్దా 1000 రూపాయలు ఇవ్వమంటే మొహాన్ని పడేస్తారు, నాకు ఇంకేదన్నా ఇస్తారు. కానీ ఎవడైనా మనల్ని తిట్టిన వాడిని, మనల్ని కొట్టిన వాడిని, మనల్ని దూషించిన వాడిని, మనల్ని నష్టపరిచినటువంటి వాడిని, సొంత అమ్మా నాన్న కూడా, సొంత అన్నదమ్ముల్ని, సొంత అక్క చెల్లెల్ని, సొంత తోటికోడల్ని,
సొంత బంధువుల్ని, స్నేహితుల్ని కూడా చాలామంది క్షమించరు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవుడిగా ముందు క్షమాపణ నేర్చుకోవాలి. ఎక్స్క్యూజ్, క్షమాపణ అనేది మనం నేర్చుకోకపోతే క్రైస్తవ జీవితంలో కొనసాగలేము. కక్ష పెట్టుకొని నేను ఎంత మంచిగా ఉందామని ప్రయత్నం చేసినా వీళ్ళు మంచిగా ఉండట్లేదు, నాకు వ్యతిరేకంగానే ఉంటున్నారు, నన్ను ఎన్నో చాలా తక్కువగా చూస్తున్నారు అని మనం చాలామంది విషయంలో వాళ్ళు వచ్చిన వెంటనే మన మొహం మారిపోదు. కొంతమందిని చూడగానే అవసరమైతే ఎంతో మాట్లాడబడిందని అడుదిరిగి వెళ్ళిపోతారు, మొహం ఎడిగిపోతారు. కానీ ఇక్కడ దేవుడు చూసినట్లయితే ఒక తండ్రి వలె ఆస్తి మొత్తాన్ని నాశనం చేసినోడు వస్తే పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగిలించుకొని మెడమేర పడి ముద్దు పెట్టుకొని స్నానం చేయించి నూతన వస్త్రాలు తొడిగించి ఉంగరాన్ని తొడిగించి కొవ్విన జంతువులు తీసుకొచ్చి వధించి విందు చేసి, ఎంత ప్రేమ కదా, ఎంత ప్రేమ. క్షమాపణ ఉంది దీంట్లో, ప్రతి బిట్లో కూడా మనం చూసినట్లయితే క్షమాపణ ఉంది. యేసయ్య తండ్రి వలె ప్రేమించే దేవుడు. అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే క్షమాపణ. మనం చేసిన పాపాన్ని క్షమించి ఇవాళ ఆయన సన్నిధిలో కూర్చునే మహాభాగ్యాన్ని ఇచ్చాడు. ఎంతోమంది కరోనా వచ్చి యాక్సిడెంట్లు అయ్యి, ఎంతోమంది రోగాలు వచ్చి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆయన మనల్ని ఎందుకనో తండ్రి వలె క్షమించి ఇవాళ వచ్చి వాక్యం వింటాడు, ఈ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన క్షమించే దేవుడు, ఆయన మంచి ఈవులనిచ్చేటువంటి దేవుడు. ఒక వచనాన్ని చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో మరొక చక్కని మాట రాయబడి ఉంది. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లుగా మీతో సంభాషించుచున్న దేవుని స్తోత్రం. తను ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఆయన గద్దించును. ఇంకోటేంటి? దండించును. దెబ్బ కూడా కొట్టాలి. మనం ఏమనుకుంటామంటే నేను ఎంత ప్రార్థన చేస్తున్నా కదా, నాకు ఎంత దెబ్బ తగిలింది, నాకు ఎంత నష్టం వచ్చింది, నేను ఎంత ప్రార్థన చేస్తామంటే, నేను ఎంత దేవుడికి ఇస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత దేవుడి కోసం నా సంతోషాలన్నీ వదులుకున్నా, ఆ మనుషుల్ని వదులుకున్నా, ఆ మమతలు వదులుకున్నా, ఎన్నో వదులుకొని నేను దేవుడి కోసం ఉంటే నాకు ఎంత దెబ్బ తగిలింది, ఎంత నష్టం వచ్చింది, అసలు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఒక దెబ్బ కొట్టైనా గద్దించైనా మనల్ని సరైన మార్గంలో పెట్టాలి. దెబ్బ తగిలినప్పుడు నిజంగా నా వరకు నేను బాగా గర్వం ఉండేది. నాకు పిచ్చి గర్వం ఏంటో తెలుసా, మా అమ్మ మా నాన్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్, మాకు నెల తిరిగి వచ్చేపాటి బాగా చాలా డబ్బులు వస్తాయి. మా నాన్న ఇస్తారు డబ్బులు, మా అమ్మ ఇస్తుంది. మేము ఈ ఊరు మొత్తంలో పెద్ద ఆ రోజులలో మాస్టర్ అంటే పెద్ద పేరు ఉండేది. ఏంటి, అందరిని పేరు పెట్టి పిలుస్తారు, అందరిని అరే అంటారు, కానీ మమ్మల్ని అరే అంటారు, మాస్టర్ పిల్లలు. ఆ రోజుల్లో పల్లెటూర్లలో మాస్టర్ పిల్లలంటే ఆ ఫ్రెండ్స్ కూడా అరే అన్నారు. ఎవరో పేరు పెట్టి పిల్లరు, బాబు పిల్లలు, ఇద్దరు బాబులు అంటే పెద్ద బాబు చిన్న బాబు అంతే. అంత పెద్ద పిచ్చి గర్వం అన్నమాట. నాకేం పర్వాలేదు. నేను డిగ్రీ చదువుకున్నా. ఆ రోజున డిగ్రీ చదవడం అంటే అది ఏంటి, బిఈడి చదువుకున్నా. హైదరాబాద్ వెళ్ళి బిఈడి చదువుకున్నా. గ్యారంటీగా ఉద్యోగం వచ్చింది, ఏం పర్వాలేదు అని గర్వం ఉండేది. అది కనపడని గర్వం. చూడటానికి గర్విష్ఠుడు కాదు ఈయన,
కానీ మనసులో చాలా గర్వం ఉండేది. ఏమి లేని వాళ్ళని చూసి తక్కువ అంచనా వేసుకునేవాడు. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు వీడి చదువు లేదు, ఏం లేదు, వీడికి అంట ఏంటో అదొక రకమైన పిచ్చి గర్వం చాలా ఉండేది. ఆ పొగ తీయటానికి దేవుడు 6-7 సంవత్సరాలు శిక్ష వేశాడు. నాకు పొగర అనిసేటట్టుగా దెబ్బ కొట్టాడు దేవుడు. నువ్వు బ్యారెట్ హైదరాబాద్ పోయి మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను బీఈడి. నేను ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి చాలా కష్టం అండి. చాలా వాడి ఇంగ్లీష్ మీడియంలో బీఈడి చేశాను. ఏదైనా గ్యారంటీగా ఉద్యోగం ఎవరికి రాబోయినా నాకు వస్తుంది అని ఉండేది. దేవుడు దెబ్బ కొట్టి గద్దించి దండించి బుద్ధి చెప్పాడు నాకు. రే నువ్వు ఎంత ఉన్నా ఎన్ని వేషాలు వేసినా నా కృప లేకపోతే నువ్వు పైకి రావలేదు అని నేర్పాడు నాకు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాటు కళ్ళమట నీళ్లు కాల్చుకుంటా కూర్చునేవాడు. అయ్యా ఏంటే అంతే వచ్చే ఉద్యోగం వచ్చే అవకాశం లేదు నీకు అన్నారు. ఉద్యోగం వచ్చే నీకు అవకాశం లేదు, నువ్వు బీసీసీ, నువ్వు ఎస్సీ కాదు. నేను మా ఇంట్లో మా నాన్నగారికి మా అమ్మగారికి టీచర్ గారికి అందరికి మా పిల్లలందరికీ కూడా బీసీసీ, ఎస్సీ కాదు మేము, మాకు ఏ రిజర్వేషన్ లేదు అనే సంగతి నాకు ఉద్యోగం వచ్చేదా తెలియదు. ఉద్యోగం వచ్చే టైంలో చెప్పారు ఉద్యోగం నీకెట్టు వచ్చింది ఉద్యోగం అన్నారు. నేనేమనుకున్నాను, నేను నాకు తెలిస్తే ఎవరికి రాదనుకునేవాడిని నేను. నీకెట్టు వచ్చింది ఉద్యోగం, నువ్వు బీసీసీ 1% రిజర్వేషన్, నీకు ఎస్సీ రిజర్వేషన్ లేదు, నీకు ఉద్యోగం రావడం కష్టం. మీ నాన్నగారు మాస్టర్ అయ్యండి, నీకు అట్ట పేరు రాశారు, అట్లా రాయటం వల్ల నువ్వు ఎంత లాస్ అయ్యో తెలుసా నీకు అని అన్నా. ఇక చూసుకోండి, ఇక బడబడ ఇక కళ్ళ వేయలేదు. దేవా నువ్వు చెప్తే నాకు ఏదే అవకాశం లేదా నేను ఉపవాస ప్రార్థన చేసుకోవడం. ఇక దైవ సాకులు వెంటబడి వెళ్ళిపోయేవాడు. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోయాడు. దేవా నీవు చెప్తే నాకు వేరే మార్గం లేదు, నా జీవితాన్ని నీవే ఏదైనా ఒకటి చేయగలవు అని అప్పుడు పట్టుకున్న బైబిల్ అండి. అప్పుడు పట్టుకోబట్టి బైబిల్ అది బైబిల్ పట్టుకొని మీ ముందు ఉన్నాను. లేకపోతే అస్సలు ఒక చేతికి దొరికేవాడిని కాదు. మామూలు పరిస్థితి కాదు, చేతికి దొరికేవాడిని కాదు. నేను మనం చేస్తున్నాం దెబ్బ కొట్టైనా ఏడిపించైనా మన పిల్లల్ని అవసరమైన దెబ్బ కొడతాం, లాగి చంప కొట్టి దెబ్బ కొట్టి దత్తం పెట్టి కొట్టైనా మన పిల్లల్ని ఎదురుగా సరైన మార్గంలో తెచ్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తామో దేవుడు ఆయన గద్దించి బుద్ధి చెప్పి దండించి తండ్రి వలె ఆయన మనల్ని. ఇంకొక తండ్రి, చాలామంది డాడీలు ఉంటారు లోకంలో, మన ఇంటి ప్రక్కన డాడీలు ఉంటారు, మన బంధువులలో డాడీ వరుస అయ్యేవాళ్ళు ఉంటారు, మన పెద్ద నాన్న ఉంటాడు, చిన్న నాన్న ఉంటాడు అండి, పెద్ద డాడీ చిన్న డాడీ, ఎంతోమంది డాడీలు ఉంటారు. వాళ్ళెవరు మనల్ని దెబ్బ పట్టరు, వాళ్ళెవరు మనల్ని గద్దించరు, వాళ్ళెవరు మనకి బుద్ధి చెప్పరు. అవసరమైతే దెబ్బ కొట్టైనా సరి చేస్తారు. మన నాన్న అయితే మన కొడతాడు. ఈ తండ్రి కూడా ఎలాంటి తండ్రి అంటే ఎప్పుడూ ప్రేమించే తండ్రి మాత్రమే కాదు, మనం గాడి తప్పుతున్నామంటే మనల్ని సరైనటువంటి ట్రాక్లో పెట్టడానికి ఆయన అవసరమైతే దెబ్బ కొట్టైనా మనల్ని సరైన మార్గంలో పెట్టేది. మనం ఏమనుకుంటామంటే నాకేంటి ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, ఇందులో నుంచి నేను బయటపడతానా లేదా అనుకుంటాం. అవును, ఆ బాధ రావడానికి మనం ఏదో బాధ ద్వారా ఏదో పాఠం నేర్చుకోవాలి. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడవడానికి గల కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు పాఠం నేర్చుకోవటానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అర్థం చేసుకోవటానికి. అరణ్యానుభవం అన్నాడు దాన్ని, అరణ్యానుభవం. 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించేటువంటి విధానం. మనం కూడా మనకున్న బాధలు, నేను సంవత్సరం బట్టి బాధపడుతున్నాం, 2 ఏళ్ళ బట్టి బాధపడుతున్నాం,
10 ఏళ్ల బట్టి బాధపడుతున్నా, ఇంకా నాకు దీంట్లో నుంచి విమోచన ఎప్పుడు వస్తుంది అని చాలామంది దేవుణ్ణి నిందిస్తారు. కానీ నువ్వు పాఠం నేర్చుకోవాల్సింది ఉంది, దాని ద్వారా నువ్వు పాఠం నేర్చుకోవాల్సింది ఉంది. ఎక్కడ జస్ట్ 40 రోజులలో లేదా 4 నెలల్లో వెళ్ళాల్సినటువంటి ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాలు పాలు తేనెలు ప్రవహించేటువంటి కానానులోకి ఇశ్రాయేలు వెళ్ళటానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే కానీ వాళ్ళు వెళ్ళాలి. ఈ 40 సంవత్సరాల్లో చాలా ఎక్స్పీరియన్స్, అనుభవం వచ్చేటట్టుగా చేశాడు దేవుడు. మైక్ నన్ను ఇంకో మైక్ ఇస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం చేస్తున్న ఈ సమయంలో ఆయన 3 మాటలు చెప్పాడు. ఒకటి, మంచి ఈవులను, తండ్రి వలె, తండ్రి కంటే మంచి ఈవులను ఇచ్చే తండ్రి మన దేవుడు. ఆయన క్షమించేటువంటి దేవుడు. 3వది, గద్దించి శిక్షించేటువంటి దేవుడు. తండ్రి వలె. ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్లయితే, హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3-4 చదవద్దు, నేను చేశాక ఇక 3 చెప్పే కానీ వివరించి టైం చాలదు, మళ్ళీ లేట్ అవుతుంది కదా, అందుకే నేను 3 ఇస్తాను. ఇక్కడ నడక నేర్పేటువంటి దేవుడు. నడక నేర్పుతాడు. మనకి ఎలా నడవాలో మనకు తెలియదు. మనం చూడండి, మన పిల్లల్ని వాళ్ళు నడక నేర్చుకునేటప్పుడు, తప్పటడుగులు వేసేటప్పుడు వాళ్ళ చేతులు పట్టుకొని అటు చేయి ఇటు చేయి, ఇప్పుడు నడు 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 నడు, నేను ఉండాలి, పడవలే కింద పడితే కూడా ఏమంటాం పడలేదు, దెబ్బ లే 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 అని పైకి చేతి బట్టి లేపి వాళ్ళని చక్కగా నడిపిస్తారు. తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా నడిపిస్తాడో ఆ రీతిగా మనకి నడక నేర్పేటువంటి తండ్రిలాగా నడక నేర్పేటువంటి దేవుడు. ఆ తప్పటడుగులు వేసినప్పుడు పడతాం, లెగుతాం, ఎన్నోసార్లు పడతాం, బారు బక్కలు పడతాం, ప్యాచీలు అయితే మోకాలు కొట్టుకుపోతాయి. అయినా సరే తండ్రి ఏమంటున్నాడు, అయినా సరే తగిలితే నడు, స్పీడ్ నడు, రా పరిగెత్తు నడవాలి అని తండ్రి ఉరుకులు పెట్టేస్తాడు. మనల్ని కూడా కొన్ని నడక నేర్పుతాడు. నడక మనం సరిగా నడవటం చాలుగా, ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఏ శోధన వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో అవి మనకు తెలియవు. అందుకనే ఆయన నడక నేర్పేటువంటి దేవుడు. తర్వాత కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఆయన జాలి పడేటువంటి దేవుడు. మన ఏడో జాలి పడతాడు ఆయన. అయ్యో మనమైతే కొంతమందికి ఎవరైనా మన ఆసుపత్రికి తీసుకెళ్ళారు, ఆ పరిస్థితి ఇటుగా ఉందండి, మేము తెలిసిందనుకోండి, మన శత్రువులు వెంటనే ఏమంటాం చెప్పండి, మనం అబద్ధం ఆడాడు. నీకు బాగా ఆ శత్రువుని విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఐసీలో పెట్టారు, కష్టం అంట 50-50 ఛార్జెస్ అని తెలిసింది. ఏమి సంతోషం పోవాడు, కావాలా అమ్మాయి పోతే కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే భూమికే నష్టం, భూమి బరువు అయిపోతాం. అసలు ఏమంటారు, పోయినోడు తిరిగి రాకుండా ఉంటే చాలు అని చాలా సంతోషపడతారు కొంతమంది. కానీ ఎలాంటి దేవుడు అంటే జాలి పడే దేవుడు. ఆయన మనం తప్పు చేసినా, ఆయన చెప్పిన మాట వినకపోయినా, ఆయన సరైన రీతిగా మనం ప్రవర్తించకపోయినా మన ఎడల జాలి పడే దేవుడు. జాలి పడ్డాడు కాబట్టి ఎన్నో సందర్భాల్లో మనల్ని కాపాడి కనికరించి ఇవాళ ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన వాత్సల్యము.
అది చాలా మందికి అర్థం కావట్లేదు. నేను చాలా కరెక్ట్గా మంచి తిండి తింటున్నా, నేను మంచి ఆహారం టైం టు టైం ఆహారం తీసుకుంటా, నేను వాకింగ్ చేస్తా, నేను ఎక్సర్సైజులు చేస్తా, నేను మంచి మందులు వాడతా, మా డాక్టర్ గారు మంచోడు, మంచి మందులు ఇస్తాడు నాకు, తిండి కోసం ఎంతైనా ఖర్చు పెట్టి చక్కగా చేస్తా, వాళ్ళలాగా కాదు వీళ్ళలాగా కాదు, అందుకని నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటాను. చాలు కాదు. ఆయన జాలి, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత మన ఎడల చూపించబట్టే మనం ఈ రీతిగా బ్రతుకున్నాము. ఆయన మన విషయంలో తండ్రి వలె జాలి పడేటువంటి దేవుడు. ఇంకో మాట చెప్పమంటారా? మీరు ఏమనుకోనంటే, నేను ఇంటర్మీడియట్ 2-3 సార్లు తెప్పాను. 2-3 సార్లు తెప్పాను. మాకు ఇంటికి పేపర్ వచ్చేది, ఇంటర్ తప్పినోడు కొంతమంది రైలు కింద పెట్టుకున్నారని, తలకాయ చచ్చిపోయారని, కొంతమంది కిరసాలు పోసుకున్నారని, కొంతమంది ఏదో దూకారని, ఎక్కడ దూకారని పేపర్లో వార్తలు మా నాన్నగారు చదివి అసలు ఆ పేపర్ నాకు వారం రోజులు కనపడకుండా చేసేది. ఇంటర్మీడియట్ పరీక్షలు వచ్చిన తర్వాత ఏంటి ఆ రిజల్ట్ పేపర్ చూసుకుందాం అంటే, నాన్న ఏది నన్ను పేపరు, నా నెంబర్ చూసుకోవాలా అని అంటే, నేను చూసేలే నీ నెంబర్ లేదు ఇప్పుడేమో అది నష్టం ఏం లేదు, దాంట్లో నువ్వు చూసుకోకపోతే నష్టం ఏం లేదు అని ఆ పేపర్ దాచేసింది. సరే 2 రోజులు అయితే బాధపడుకుంటా కూర్చున్నా. అన్నం తినమని అమ్మ అంటే నేను తిన్నాను, నాకు వద్దు, ఏంటో బాగా రాసా, అటు జరిగిందని బాధపడతా ఉంటాడు. ఏంటి మా నాన్నగారు ఏం చేశారు తెలుసు? మా నాన్నగారి ప్రేమ నాకు ఎందుకో బాగా గుర్తు వస్తూ ఉంటుంది. చాలామంది అయితే తండ్రులు తిడతారు, ఎందుకు వస్తావు అవరా, ఎంత ఖర్చు పెట్టారా నీకోసం, ఎన్ని ఫీజులు కట్టారా, అంత ఛార్జీ లేదు కదా, నీకు రూము, మళ్ళీ తిండి తింటారు, తిండి అవన్నీ పెడితే మంచిగా కోరుకున్న బట్టలు అవన్నీ ఇస్తే ఫెయిల్ అయి సచ్చావు, నువ్వు సచ్చినా పోయేది అని కొంతమంది తిడతారు. కానీ అంటే ఎప్పుడు తిట్టబాకండి పిల్లల్ని. మా నాన్నగారు అయితే నన్ను ఏంటి నాకు ఆ రోజుల్లో బాగా గుర్తుంది, 20 రూపాయలు ఎవరన్నా కాగితం పెద్దలాడే కాగితం ఇచ్చాడు. బాధపడతాం ఏంటి, ఏమో నేను ఫెయిల్ అయ్యి కింద పడి మీద పడి నేను మాస్టర్ అయ్యా. నా జయాలు దైవాధ్యానం ఎట్లా మా నాన్నగారు కరెక్ట్గా ఆయన అన్నమాట. జయాలు దైవాధ్యానం అందరూ పాస్ అవుతారు ఏంటి, ఏదో మా అబ్బాయి మిస్టేక్, మాకైతే లెక్కల మాస్టర్ అబ్బాయి లెక్కల్లో ఫెయిల్ అయ్యాడు, ఏంటి చెప్పు దానికి అని మరి నన్ను క్లాస్ తీసుకొని 4 సార్లు అయినా ఫీజు కట్టాడు. తండ్రి అంటే నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానని బాధపడి ఎక్కడ చచ్చిపోతానో, ఎక్కడ ఇల్లు వదిలిపెట్టి పారిపోతానో, అన్నం తినకుండా మనేది పడి కూర్చుంటాను అని నాకు బాగా గుర్తు. 20 రూపాయల కాగితం ఇచ్చి నువ్వు ఏదైనా వెళ్ళి కొనుక్కో తిను, బాధపడబో మనం తీసుకెళ్తాం, వచ్చేసి 3 సార్లు అయిపోతుంది, ఎందుకు తినుకో అని మా నాన్నగారు. ఆయన జాలిపడే దేవుడు. ఒక తండ్రి అలా చేస్తే దేవుడు ఎన్ని సందర్భాల్లో మన జీవితంలో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాము. రెగ్యులర్గా ఆరాధనకు వచ్చే విషయంలో పాస్ అయ్యామా, ప్రార్థన కరెక్ట్గా చేసే విషయంలో పాస్ అయ్యామా, దేవుడికి సరిగా ఇచ్చే విషయంలో పాస్ అయ్యామా, దేవుడి చిత్తానుసారం బ్రతికే విషయంలో పాస్ అయ్యామా, ఎన్నో పరీక్షలు పెడితే దేవుడు మనకు ఆ పరీక్షలన్నింటిలో పాస్ అయ్యామా, ఫెయిల్ అవ్వకుండానే వస్తున్నాం కదా. కానీ ఆయన మన ఎడల జాలిపడే దేవుడు. అందుకని మనం ఈ రీతిగా ఉన్నాం. ఆ రీతిగా మనకు నడక నేర్పే దేవుడు. ఇంకా ఈ రెఫరెన్స్ అని చెప్పాలంటే లేట్ అవుతుంది, కానీ యెషయా 46:4 చూసినట్లయితే మనల్ని ఎత్తుకునే దేవుడు ఆయన. తండ్రి తన బిడ్డలను ఎలా ఎత్తుకుంటాడో అలా మనల్ని ఎత్తుకొని చదువుతాం తల్లి. యెషయా 46:4 ముదిమి వచ్చు వరకు ఎప్పుడు దాకా అంటే ఎత్తుకుంటాడంట. అమ్మ నాన్న ఇక 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాకా అరే ఇవి బరువు ఇక ఎవరైనా ఎత్తుకోలేరా, ఒరే ఇటు తండ్రోడు అయిపోతాడు ఎత్తుకోలేదు అని అమ్మ నాన్న ప్రక్కన పెడతారు అండి. కానీ ఆయన మనం ఎప్పుడు దాకా ఎత్తుకుంటాడంట, ముదిమి వచ్చు వరకు, ముసలితనం వచ్చేంత వరకు కూడా ఎత్తుకోండి. మన ముసలితనం వచ్చిన వాళ్ళని అందరూ ప్రేమిస్తారంటే ఏంటి, ప్రేమిస్తారా?
నా వరకు నేను కొంత చూస్తున్నా, మంచి నేను వయసులో ఉన్నప్పుడు ప్రేమించేవాళ్ళు ఇప్పుడు నా వయసు పెరుగుతూ ఉంటే కొంతమంది నన్ను పక్కన పెట్టేస్తున్నారు. ఏంటి ఇంకా పెద్దవాళ్ళు అయిపోయాక ఇంకా పక్కన పెట్టేసేస్తారు, ఇంకా మనసు మీద పెడితే ఇంకా పక్కన పెట్టేసేస్తారు. ఎవరికో ఉంటుంది ప్రేమ. కానీ నేను మనం చేస్తున్నా, ఆయన ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకుని ముద్దాడే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనము ఏమాత్రం కావాలి. ఈ వయసు దాటిపోతున్నా ఏం చేసినా ఆయన తండ్రి వలే మనల్ని ఎత్తుకుని ముద్దాడి మనల్ని కౌగిలించుకునే దేవుడు ఆయన. మనకి తండ్రి వలే, తండ్రి ఎలా చెబుతాడో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కీర్తన 32:6-8 చూసినట్లయితే మనకి మా నాన్న మనకి కొన్ని ఐడియాలు చెబుతాడు. నాన్న అరే నన్ను ఎప్పుడు అని చెప్పాను, ఎంత మా నాన్నగారు అని చేశారని. అలా తండ్రి వలె మనల్ని ఉపదేశించేటువంటి దేవుడు ఆయన. ఎప్పుడు ఏమి చేయాలో మనకు ఆయన చెప్తా ఉంటాడు, మన మనస్సాక్షితో చెప్తా ఉంటాడు. మనం అర్థం చేసుకో, ఆయన నుంచి మెల్లని స్వరంతో వాక్యం ద్వారా, ఒకసారి పాటల ద్వారా, ఒక మంచి ఆలోచన ద్వారా చూసినట్లయితే ఆయన మనకు తండ్రి వలె ఉపదేశించేటువంటి దేవుడు ఆయన. మనకి మొత్తం ఎలా వెళ్ళాలి ఏంటి ప్లానింగ్ అంతా చక్కగా తండ్రి నాన్న ఎలా వెళ్ళు అలా వెళ్ళు, ఇలా చెయ్యి అలా చెయ్యి, నీకు గ్యారంటీగా నువ్వు దీంట్లో సక్సెస్ అవుతావు అని నాన్న ఎలా చెప్తాడో అలా మనకి చెప్పేది. తర్వాత లాస్ట్ మాట పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనకి స్వాస్థ్యమునిచ్చేటువంటి దేవుడు. తండ్రి ఆస్తికి కొడుకులు ఎట్లా వారసులు అవుతారో, తండ్రికి కొడుకు పడలేదనుకోండి, పడకపోయినా తండ్రి ఆస్తి కొడుకు వచ్చేసేసి ఆటోమేటిక్ తండ్రి ఇవ్వాల్సిందే. నేను ఎవరు పోరా, నువ్వు నా మాట లేదు అని అంటే కుదరదు. నేను ఎవరు పోరా, నేను పెద్దోడికే వెళ్తా, నీకు ఇవ్వనురా, నా ఆస్తి మొత్తం నా పెద్దోడికే రాసేస్తా, నీకు నేను రెండో వాడికి నేను ఇవ్వనురా, మూడో వాడికి ఇవ్వనురా అని అంటే కుదరదు. తండ్రి ఆస్తికి కుమారుడు ఎంత వారసుడో, దేవాది దేవుని యొక్క పరలోక పట్టణము ఆస్తికి మనం అందరికీ వారసులమే. దేవుడు ఆ న్యాయాధిపతిగా ఉండి లోపలికి పిలిచే టైంలో యేసయ్య న్యాయాధిపతి ధవళ సింహాసనం మీద ఆయన ఆశీనుడై ఉండి మనం ఎట్లా ఇన్వైట్ చేస్తారో తెలుసా? భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ పరలోక పట్టణమును స్వతంత్రించుకోనడి అని చెప్తారు. స్వతంత్రించుకోనడి అంతా నీదే రారా, ఇదంతా నీదే, నీకోసమే. ఈ జగత్ పునాది మొదలుకొని మీ కొరకే ఇదంతా నేను తయారు చేసి పరలోక పట్టణం, ఈ వైభవం, ఈ జీవజలముల నది, ఈ జీవవృక్షములు, ఈ 12 ముత్యాలు, 12 రత్నాలతో 12 పునాదులతో కట్టబడినటువంటి ఈ పరలోక పట్టణము మీ కొరకే రండి రా తల్లిదా, స్వతంత్రించుకోండి, అంత మీదే అని ఆయన స్వాస్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆస్తినిస్తాడు ఆయన. ఈ లోక సంబంధమైన తండ్రి ఒకవేళ నీకు ఆస్తి నీకు ఇవ్వకుండా చేస్తాడేమో, లేకపోతే ఇంకేదన్నా నీకు ఇది చేస్తాడేమో, కానీ ఆయన సర్వసమృద్ధిగా నిన్ను దీవించేటువంటిది. అంత తండ్రి లాంటి దేవుడు మనకు ఉండగా మనం ఏమీ విచారపడక్కర్లేదు. ఆయన అన్నీ మనకు ఇస్తాడు. మనకి తండ్రి అది మనసారా ప్రార్థన చేయండి. తండ్రి, అయ్యా, దేవా, అయ్యా, అబ్బా, వాక్యంలో రాయబడింది అయ్యా అబ్బా అని పిలిచేటువంటి భాగ్యం ఇచ్చాడు మనం. అలాంటి తండ్రిని మనసారా ఆయన తండ్రికి ఇష్టంగా అయ్యా నేను ఇష్టం లేకపోతే నేను విన్నేస్తున్నావు, సరిగా జీవించకపోతే నేను విన్నేస్తున్నావు, నీకు నిజమైన కొడుకుగా నిజమైన కూతురుగా జీవిస్తే ఇంకెన్నేస్తావు నాయనా అని మనసారా తండ్రిని అడిగి ప్రార్థించండి. ఆయన తప్పనిసరిగా మనకి ఇచ్చే దేవుడు. ఆయన మనల్ని నెట్టివేసే దేవుడు కాదు. ఆయన మనల్ని ప్రక్కకి నెట్టి తోసివేసే దేవుడు కాదు. ఆయన మన అవసరత లేని వాడు. మన హృదయంలో నుండి నోటికి మాట రాకమునిపే మనం ఆయన ఏమడుగుతామో ఆయన తెలుసుకున్నటువంటి గొప్ప తండ్రి మనకు ఉండగా
ఏం విచారపడద్దు, ప్రభు అన్ని ఈవులు ఇస్తాడు. ఆ చెప్పాలి ఇప్పుడు ఏమేం చెప్పారు ఇక్కడ వాక్యం 8 పాయింట్లు చెప్పారు. ఒకటి చెప్పాలి, ఆయన ఏమిస్తాడు? మంచి ఈవులను ఇచ్చును. 2 క్షమించేటువంటి దేవుడు. 3 గద్దించి శిక్షించేటువంటి తండ్రి. మనకు ఆయన నడక నేర్పుతాడు, జాలి పడతాడు, మనల్ని ఎత్తుకుంటాడు, మనకి చక్కని ఉపదేశం చేస్తాడు, మనకి స్వాస్థ్యమును ఆస్తినిస్తాడు, ఇంకా చాలా ఇస్తాడు. మరి రాత్రి టైం లేట్ అవుతుంది కాబట్టి నేనైతే మీరు నమ్మండి నమ్మకండి తెల్లవారులే అంటాను. నేను మీకులాగా విశ్వాసిగా ఉన్న రోజుల్లో నేను సైకిల్ వేసుకుని పోయేవాడిని వీటికి. ఆ రోజుల్లో సైకిలే పెద్ద ఇది, ఆటోలు ఉండేగో బస్సులు ఉండేగో. అక్కడ ఎవరన్నా వాకింగ్ చెప్తా ఉంటే చెవు పోసుకొని వస్తే కూడా వెళ్ళేవాడు కదా మధ్యలో. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఏ వాక్యం పోతుందో ఏం మిస్ అయిపోతుందో అని ఎప్పటికీ నా బీరువాలో రాసుకున్నాయి. ఇప్పుడు నన్ను అడిగితే చూపిస్తాను మీకు. నా బీరువాలో ఆ రోజుల్లో రాసుకున్న నోట్స్లు వాటికే ఉన్నాయి. ఒక్కోసారి నాకు రెఫరెన్స్ కింద అవి ఉపయోగపడతాయి. మరి ఆ యొక్క మాటలు, దేవుని మాటలు, అవి ఎంతో వెండి కంటే బంగారం కంటే విలువైన మాటలు, తేనె కంటే జుంటి తేనె ధారల కంటే మరి మధురాతి మధురమైన దేవుని తండ్రి మాటలు మనం విని ఆయన చిత్తానుసారం బ్రతికే కృపా దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు, ఆయన తండ్రిగా మాట్లాడి ఉన్నారు. ఆయన తండ్రిగా ఆయన ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. విచారంలో మనం విచారపడతా ఉంటే నీ చావు అని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన జాలి పడతాడు. అక్కడ తెలుసో తెలియకో ఏదన్నా మనం పొరపాటు చేస్తే ఆయన మనల్ని క్షమించే దేవుడు. ఆయన మనకి బుద్ధి చెప్తాడు, మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు అవసరమైతే. ఆ గద్దించేది కూడా ప్రేమతోటే, ఆ శిక్షించేది కూడా ప్రేమతోటే. మనం కొంత ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలని, కొంత అనుభవం నేర్చుకోవాలని, కానీ అలా విడిచిపెట్టడానికి కాదు అని దేవుని యొక్క వాక్యము ద్వారా తండ్రిగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. సావుకురాలు ప్రార్థన చేస్తారు, కొంచెం పైకి ఇస్తారు. సావుకురాలు ప్రార్థన చేస్తారు. మరి వీరందరూ ప్రార్థన చేయండి. వాక్యం చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా వింటున్నారు, అదే రీతిగా ప్రార్థన చేసేటప్పుడు కూడా అంత బాధ్యత నోరిపి ప్రార్థన చేయాలి. ఆయనకు ఇష్టమైనది ఏంటంటే నీ కంఠస్వరము నేను వినాలి అంటున్నాడు. నీ స్వరం వినాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని మన ఏదో మనసులో దాన్ని మాట్లాడుకొని కాదు. కంఠస్వరము, నీ స్వరం ఎలా ఉందో, నీ హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు ఆయన వినాలని కోరుకుంటున్నాడు. నోరిపుతున్నారు. కొంచెం మోకరించగలిగిన వాళ్ళు మోకరించి ఆయన డైరెక్ట్గా తండ్రిని, మీ నాన్నగారిని మీరు ఎలా మీ చిన్న పిల్లలుగా ఉన్న టైంలో మీ డాడీని మీరు ఎట్లా మాట్లాడారో ఫ్రీగా డాడీ నాకు ఇది కావాలా, ఇస్తావా ఇవా అని పేసీలు పెట్టి అడిగినట్టుగా మన తండ్రి అయిన దేవుడిని కూడా మనం అడుగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రము మహాపరిశుద్ధుడా, మహాకరుడు, మా పరలోకపు తండ్రి, అయ్యా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభు. అయ్యా గతించిన ఆయన అయ్యా విజ్ఞాపన నుంచి ఈ విజ్ఞాపన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, మా రక్త సంబంధుల కుటుంబాన్ని ప్రభు అయ్యా అందరిని కూడా మీరు కాచి కాపాడి మీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి ఏమిచ్చినా మీరు నన్ను మేము తెచ్చాను. నిజంగా ప్రభు ఆయన నూతన సంవత్సరం వచ్చి 2 నెలలు ఈరోజుతో పూర్తయింది. నేను కొందనాలు స్తోత్రాలు. నిజంగా మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రభు మీ రెక్కల చాటును భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఈ 2 నెలల్లో కూడా నా ప్రభు నిజమైన దైవ సేవకులు చెప్పినట్లుగా నా ప్రభు అయ్యా మేము నాయన నీ సన్నిధిలో అయ్యా నువ్వు చెప్పినట్టు మేము నడవలేకపోయాము. నేను
ఎన్నోసార్లు దారి తగ్గిపోయాం, ఎన్నోసార్లు ప్రార్థన చేయలేకపోయాం. అయ్యా నాయన ఇప్పుడు ఎన్నో తీర్మానాలు చేసుకుని కూడా నా ప్రభు నీ సన్నిధిలో ఆ తీర్మానాలను నాయన మేము అయ్యా ఆ తీర్మానాల నుండి జారిపోయాం, పడిపోయాం. అయినా కూడా మమ్మల్ని క్షమించారయ్యా. అయ్యా మమ్మల్ని రక్షించారు, కాపాడారు. అయ్యా ఒక తండ్రి ప్రేమ నాయన, ఈ లోకంలో తండ్రి ప్రేమ ఎంత గొప్పగా ఉందో నాయన. నిజంగా నాయన కన్న బిడ్డలను తండ్రి ఎంత బాధ్యతగా చూసుకుంటాడో కదా నాయన. నిజంగా ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా అయ్యా బిడ్డల విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉంటాడో నాయన. ఈ లోకంలో తండ్రి ఎంత బాధ్యత కలిగి ఉంటారో నాయన. అయ్యా అంతకంటే నాయన అయ్యా సృష్టికర్తవయ్యా, మమ్మల్ని నాయన అయ్యా కన్నావయ్యా. అయ్యా ఇదిగో మీ చేతులతో మమ్మల్ని తయారు చేసావయ్యా. మీ జీవాన్ని నాయన మాలో అయ్యా ఊదేవయ్యా. మీ స్తోత్రాలయ్యా. అయ్యా నిజంగా మా మీద నీకు ఎంత ప్రేమ అయ్యా. దైవ సేవకులను నిలబెట్టుకుని నాతో మాతో మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. ఈ లోకంలో ఎవరెవరి ప్రేమలో చూసినా ఆ ప్రేమ గొప్పదనుకుంటున్నాము కానీ దేవా అయ్యా నువ్వు గొప్ప తండ్రివని అయ్యా ఎంతగా ప్రేమిస్తున్నావు, నీ ప్రేమను గుర్తించలేని స్థితిలో ఉంటున్నావు. దయతో క్షమించయ్యా. అయ్యా నీ ప్రేమ గొప్పదయ్యా. అయ్యా మమ్మల్ని సరిచేసేదయ్యా మీ ప్రేమను. అయ్యా మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని క్షమించి దయ చూపించి కనికరించినాయనా అయ్యా మమ్మల్ని ముద్దాడే ప్రేమ అయ్యా నీది నాయన. అయ్యా ఎంత గొప్ప తండ్రి అయ్యా. నువ్వు మాకు తండ్రిగా ఉండగా నాయన మేమెందుకు భయపడాలి నాయన. అయ్యా నిన్ను ప్రేమించేవారిగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. ఏసయ్యా మీరు చూపిన ప్రేమలో కొంతైనా మీ పేద మేము చూపించాలయ్యా. అయ్యా అటు ప్రేమ కలిగి ఉండటం మాకు నేర్పించిన ఆయన. అయ్యా మా జీవితాన్ని ఎంతగా మీరు కాపాడారయ్యా. అయ్యా నిజంగా ఒక తప్పిపోయిన కుమారుడి తండ్రి ఎంతగా నాయన అయ్యా ప్రేమించాడు కదా నాయన. అయ్యా ఎంతో ఆస్తి పాడు చేసినా కూడా దేవా అయ్యా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా ఎంతగా నాయన మెడ మీద పడి ముందుగానే నాయన పరిగెత్తుకొని వచ్చి కనికరపడ్డాడు నాయన. నిజమే నాయన నువ్వు దినమెల్లా మా కొరకు చేతులు చాచి ఉంచుతున్నావు అయ్యా. మీ గాయపడిన హస్తాలతో నాయన అయ్యా మమ్మల్ని రక్షించాలని మమ్మల్ని కాపాడాలని ప్రభు అయ్యా నాయన నిత్యము నాయన అయ్యా మా కొరకు నాయన నువ్వు చూస్తున్నావు. మేము దూరంగా ఉంటున్నాం దేవా. దయతో క్షమించయ్యా. నీకు దూరంగా ఉంటాం అయ్యా నాయన. మేము ఎన్నో నష్టాలకు గురైపోతున్నాం దేవా. ఎన్నో కష్టాలు తెచ్చి పెట్టుకుంటున్నాం అయ్యా. కానీ మేము అది గ్రహించుకోలేకపోతున్నాం దేవా. అయ్యా నీకు దగ్గరగా ఉండాలి అయ్యా. నీతో అంటు కట్టబడి ఉండాలి ప్రభు. సహాయం దయచేయండి అయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. అయ్యా మా మీద నాయన ఎంతో ప్రేమ కలిగిన తండ్రి అయ్యా, జాలి కలిగిన తండ్రి అయ్యా, కనికరం కలిగిన తండ్రి అయ్యా, మమ్మల్ని సరిచేసే దేవుడు అయ్యా. అయ్యా మమ్మల్ని నిలబెట్టే తండ్రి అయ్యా. నాయన నాయన ఆ పరలోక రాజ్యాన్ని నాయన మా కొరకు నాయన సిద్ధపరిచి ఉంచిన దేవుడు అయ్యా, తండ్రి అయ్యా. నీ స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని స్వతంత్రించుకోమని చెబుతున్నావు అయ్యా. నాయన నిజంగా ఎంత గొప్ప తండ్రి అయ్యా. మా కొరకు అయ్యా